హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? దులీప్ ట్రోఫీకి స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా దూరం అవ్వడంపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానున్న ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్కు రోహిత్, కోహ్లీతో పాటు బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా ఈ స్టార్ ఆటగాళ్లకు ఎంతో విశ్రాంతి లభించిందని, దులీప్ ఆడాలని మంజ్రేకర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్తో 2 టెస్టు సిరీస్లను ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ తలపడనుంది. అనంతరం పరిమిత ఓవర్ల సిరీస్లు. ఆ తరువాత ఈ ఏడాది నవంబర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టెస్టు సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. వరుసగా టెస్ట్ సిరీస్లు ఉండడంతో ఈ స్టార్ ఆటగాళ్లకు పనిభారం దృష్ట్యా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే బీసీసీఐ నిర్ణయంపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వాళ్ళు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ గణాంకాలను వివరిస్తూ ఎంతో విశ్రాంతి లభిస్తుందని చెప్పారు. దులీప్ ట్రోఫీ ఆడాలని ట్వీట్ చేశారు. గత 5 ఏళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వాటిలో రోహిత్ శర్మ 59% ఆడాడు. విరాట్ కోహ్లీ 61% ఆడారు. బుమ్రా 34% మ్యాచ్లను ఆడాడు. వాళ్లకు ఎంతో విశ్రాంతి లభించింది. దులీప్ ట్రోఫీకి వాళ్ళు ఎంపికై ఉండాల్సింది అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశారు. కాగా వచ్చే ఏడాది ఆగస్టులోపు భారత్ 15 టెస్టులను ఆడనుంది. దాంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల పట్ల జాగ్రత్త తీసుకుంటే తప్పేంటని మంజ్రేకర్ ట్వీట్ను నెటిజన్లు తప్పుపడుతున్నారు. గేమ్ చేంజర్లను అవసరమైన సందర్భాల్లో ఉపయోగిస్తేనే భారత్ క్రికెట్కు మంచిదని అభిప్రాయపడుతున్నారు. మరి మీలో ఎంతమంది వీళ్ళకి విశ్రాంతి ఇవ్వడం మంచిదే అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.